నరేష్ మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్లీ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. సో మన మైక్ అయితే ప్రాపర్గా సెట్ అయిపోయింది. సో నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ మైక్ దీంతో పాటు ఒక కనెక్టర్ అయితే తీసుకున్నా. ఆన్లైన్లో చాలా రోజుల నుంచి ఆర్డర్ పెడితే అది మనకి రాలేదు, ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. మనం ఆ టైంకి లేవు కూడా. సో ఇప్పుడైతే ఫైనల్లీ మన కనెక్టర్ కూడా తీసేసుకున్నా. అది వచ్చేసి ప్రోటోనిక్స్ ఉంటుంది కదా, సో అది సెట్ అయిందనమాట. నేను ట్రయల్ కూడా చేసిన. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క మైక్స్ని కూడా టెస్ట్ చేసిన. సో ఇంకా మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. కొంచెం ఎందుకు దమ్ము వస్తుంది తెలియదు. సో ఓకే, మనం అయితే ఇంకా బయలుదేరుతాం. సో ఇది వచ్చేసి మన స్టీల్ బడ్స్, నా పాతవి అనమాట గ్లౌజెస్. చాలా రోజుల తర్వాత వేసుకున్నా, మీకు ఇవి కొత్తగా అనిపిస్తుంటాయి. సో ఇంకా మనం అయితే ఇంటూ మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంకా ఫైనల్లీ అయితే మనకి మైక్ అనేది ప్రాపర్గా సెట్ అయిపోయింది. నేను అసలు నిజంగా చెప్తున్నా, చిన్న లాజిక్ని మిస్ అయిపోయినా. అసలు నాకే అసలు ఫన్నీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ప్రోటోనిక్స్ది కన్వర్టర్ ఉంది కదా, యాక్చువల్లీ ఇది హైలైట్ ఏంటంటే లాజిక్ ఏం లేదు కానీ, బట్ ఇది మా ఏరియా ఉంటుంది కదా, బోడుప్పల్ అండ్ ఉప్పల్, ఇక్కడే ఆఫ్లైన్ స్టోర్లో దొరికిపోయింది నాకు. బట్ నేనేందో మొత్తం ఆన్లైన్ అని అదని ఇదని మొత్తం దొలాడినా. కరెక్ట్గా ఇక్కడ ఒక 5-6 షాపులు దొలాడితే దొరికిపోతుండే. బట్ నేను లాస్ట్ టైం చూసినప్పుడు దొరకలేదు. యా, ఈసారి అయితే దొరికింది. మనం జీటీ కూడా ట్రై చేయాలి. అసలు జీటీ యాక్చువల్లీ డ్రైవ్ చేసిన, బట్ ఇక్కడ మన దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎవరు తెలియదు. సో ఇక మనం ఆటోమేటిక్ అవుతాం. సో ఇక అట్లా మనకైతే నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఏదేమైనా సరే అట్లీస్ట్ ఒక 20 షాప్స్ అన్న తిరిగి మనం మైక్ని సెట్ చేసేసుకోవాలని చెప్పి తిరిగితే, ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2 షాప్స్ తిరిగిన అంతే. ఫస్ట్ షాప్లో లేదన్నాడు. సెకండ్ షాప్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ వాళ్ళు నార్మల్గా చైనా ఉంటాయి కదా కేబుల్ ఇచ్చిండు. నేను లేదు భయ్యా, కాస్ట్లీ అయినా పర్లేదు, మంచి కేబుల్ అంటే. హైలైట్ ఏంటంటే నేను ఒక ఫోటో ఇచ్చిన, నార్మల్ ఇట్లాంటి కేబుల్ కావాలని ఎగ్జాంపుల్గా, వాడు ఏదైతే నాకు కావాల్సిందో ప్రోటోనిక్స్ది అదే కేబుల్ ఇచ్చిండు. సో నాకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ డెలివరీ 1 డే ఛార్జెస్ అది కలిపి 300 దాకా పడుతుంది, 285 సంథింగ్. నార్మల్ డెలివరీ పెడితే 250 అట్లా పడ్డది. నేను ఆఫ్లైన్లోనే 250కి తీసేసుకున్నా. నాకు 280 అంటే 250కి దొరికిపోయింది అనమాట, సెట్ ప్లాన్. నేను పెట్రోల్ అయితే బుక్ చేసుకున్నా. పెట్రోల్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి బండిలకి పెట్రోల్ లేకపోతే అంతే. నేను కీస్ ఆన్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే ఏం చేసిన అంటే, కనెక్టర్ దొరికింది. సో కనెక్టర్ దొరికిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెటప్ చేసుకుంటే మన మైక్ ప్రాపర్గా ఎట్లా పనిచేస్తుందో చూడాలి కదా. సో నేను ఏం చేయలేదు, ఇంటికి వెళ్ళినా నా దగ్గర మోనో మైక్ అండ్ వచ్చి ఓల్డ్ నా బోయా మైక్ అండ్ కొత్తది ఎక్స్పెన్సివ్ మైక్ సోనీది ఉంది, ECLB1 అని. సో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ నార్మల్ కనెక్ట్ చేసుకున్నా. నేను ఆల్రెడీ షాప్ దగ్గర బై చేసుకోవడానికి వెళ్ళినప్పుడే నేను ఏం చేసిన అంటే నా డీజే యాక్షన్ 2 తీసుకెళ్ళిన మైక్ని తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేసిన అనమాట. సో ఇన్ కేస్ అక్కడ రాలేదంటే మనకి బిస్కెట్ కదా. సో అక్కడికి వెళ్ళి ప్రోటోనిక్స్ కనెక్ట్ చేయగానే అసలు కనెక్ట్ కాగానే నాకైతే మామూలు హ్యాపీ కాదు కదా తెలుసా, ఫుల్లీ హ్యాపీనెస్ వచ్చేసింది. అబ్బా సాలరానైనా అసలు ఇన్ని మైకులు ఉన్నా కూడా నేను టైప్-C కోసం ప్రత్యేకంగా దోలాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది దొరికిపోయింది చాలని చెప్పి నేనైతే మస్తు ఖుషి అయిపోయాను నిజంగా. సో ఇంకా అక్కడ నుంచి తీసుకెళ్ళిన ఇంట్లో ఏం చేసిన అంటే ఫస్ట్ అన్నీ కనెక్ట్ చేసి చూస్తే ఇక్కడ షాకింగ్ ఏంటంటే సోనీ మైక్ అసలు కనెక్ట్ అవుతలేదు. మరి అంత ఎక్స్పెన్సివ్ మైక్ కనెక్ట్ కాకపోయేసరికి అయ్యా అనిపించింది. బట్ కేబుల్ అయితే వర్కింగ్లో ఉంది, బట్ సోనీ కనెక్ట్ అవ్వట్లేదు. నేను ఒకటే అనుకున్నా, ఏది ఏమైనా కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మంచిగా మైక్ అనేది కనెక్ట్ అయిన తర్వాత వాయిస్ అనేది ఏది ప్రాపర్గా వస్తే అది మనం యూజ్ చేసాం. అది నార్మల్ ప్రైస్ అని ఉంటుంది, హై ప్రైస్ అని ఉంటుంది, దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. అని నా బండి సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు 210cc వచ్చింది భయ, బ్లూ కలర్. అసలు మ్యాసివ్ ఎక్సలెంట్ ఉంది తెలుసా. అసలు నాకైతే సూపర్గా నచ్చేసింది. అసలు ఆ డిజైన్ కానీ అడిషనల్ ఫీచర్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా కదా, ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవాలని ఉన్నా, బట్ ఆల్మోస్ట్ మనకి ఎక్స్పెన్సివ్ 210cc, కొంచెం డిజైన్ చేంజ్, బట్ మనసు అయితే దాని మీద ఉండే హైలైట్ ఉండే. అది సూపర్ అనిపించింది నాకైతే బైక్ చూడగానే. బట్ ఏం చేస్తాం, మనం ఆల్రెడీ ఎక్స్పెన్స్ 200 ఉంది కాబట్టి దాన్ని తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితి. బట్ దాన్నే దీంట్లో చూసుకున్నాం, మన 1000 కాదు ఇది. సో దీన్ని వదులుకోలేము దీన్ని కూడా. తర్వాత నేను ఒకటే పని చేసిన, స్ట్రైట్గా ఏం చేసిన, మోనో మైక్ కనెక్ట్ చేసేసి ఫస్ట్ దీన్ని టెస్ట్ చేద్దాం. ఇది మనకు సక్సెస్ఫుల్ అయిందనుకో దీనే చేసుకుందామని పెట్టేసిన. కనెక్ట్ చేసి బయటికి ఇంకా చూద్దాం ఒకసారి, టెస్ట్ డ్రైవ్ అయితే చూద్దామని బయటికి వెళ్ళి ఒక ట్రాల్ కొట్టిన. వచ్చి చూస్తే హైలైట్ ఏంటంటే బాగానే ఉంది, పర్లేదు, ఒక 60 to 70% బ్యాలెన్స్ చేయగలిగింది. మంచిగా కనెక్టివిటీ కూడా బాగానే ఉంది, మాట్లాడే వాయిస్ని కానీ అది. కాకపోతే నేను మళ్ళీ దాని రీప్లే విన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాయిస్ అనేది పక్క నుంచి బ్యాక్గ్రౌండ్ ఏదో సౌండ్ వస్తుంది. సో వాయిస్ కొంచెం ప్రాపర్గా సెట్ చేయలేకపోతుంది. సో మళ్ళీ అనిపించింది, సరే మనకు పాతది బోయా ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి చూసుకున్నాము. సో ఇదైతే ఓకే.
ఇన్ కేస్ అది బాగాలేదంటే దీన్ని ఇంకా ఏదో ఒకటి సెట్ చేసుకొని మేనేజ్ చేయొచ్చు. ఈవెన్ నేను రెండింటికి కూడా నా దగ్గర ఉన్న డెడ్ క్యాట్స్ అయితే 2 తీసుకున్నాను అనమాట. సో డెడ్ క్యాట్తోనే నేను ట్రై చేశాను. సో ఇంకా వచ్చాను మళ్ళీ సెకండ్ టైం మౌనో మైక్ ఇంట్లో పెట్టేసి నా పాత బోయా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి నార్మల్గా జస్ట్ ఇంట్లో చిన్నగా సౌండ్ చెక్ చేస్తే పర్లేదు బాగానే అనిపించింది. బట్ ఇండోర్కి అవుట్డోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, సరే అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి ఒక ట్రాల్ వేసాను. ఇంటికి వచ్చాను, రిజల్ట్ చూస్తే భయ పీక్స్ అసలు మైండ్ బ్లోయింగ్, అసలు ఎక్సలెంట్ తెలుసా. నాకు తెలిసి మేబీ ఇందులో నాయిస్ రిడక్షన్ అలాంటిది ఏదైనా ఉందేమో అనిపించింది, లైక్ ఈ వైర్ మైక్లో పాత దాంట్లో. సో మస్తు సూపర్, అసలు ఎంత లౌడ్గా మాట్లాడినా కూడా మన వాయిస్ని డిస్టర్బ్ చేయట్లేదు, పర్ఫెక్ట్ వేలా క్యాప్చర్ చేస్తుంది నాకు అనిపించింది. ఇంకా ఇదే మనకి బీస్ట్, ఇంకా అవన్నీ బూస్ట్ అని చెప్పి పక్కన పడేసాం. 2000 కొని దానితో లాభం ఏముందే మనకు అర్థం కాలేదు. 2000 అది మైక్ అయితే బిస్కెట్, బట్ దాన్ని ఏదో ఒక జుగాడు చేసుకోవాలి ఆ తర్వాత మనం. సో ఏదైనా ఇంట్లో ఏదైనా లైక్ వీడియోస్ మనకి రివ్యూస్ కానీ అట్లుంటే దాంతో కానిచ్చాను. ఇంకా మౌనో అయితే బాగానే ఉంది. యాక్చువల్లీ దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నా, రీప్లేస్ ఆప్షన్ ఉంది నాకు, బట్ ఇక చూడాలి దాని కథ ఏందో. ఇప్పుడు కూడా ఉంది రీప్లేస్, అది రీసెంట్లీ వచ్చింది నాకు, ఒక 3 days బ్యాక్ వచ్చింది. 7 days కాబట్టి వీళ్ళైతే రీప్లేస్ చేసేస్తా, డబ్బులు ఎందుకు పోక. సో ఇక అట్లా అయింది. సో ఫైనల్లీ మనకైతే మౌనో మైక్ అయితే, సారీ మౌనో కాదు, మన బోయా అయితే సెట్ అయిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ నిజంగా. విత్ మన ప్రోటోనిక్స్ 3.5mm జాక్ టైప్ సితోని సెట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఇక నేను వీడియోస్ అయితే మ్యాక్సిమం 101% ఇంకా వస్తుంటాయి. యాక్చువల్లీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మన వీడియోస్ అనేది ఏమంటారు ఇంక్రీజ్ అనేది డౌన్ అయిపోతుంది చెప్పాలంటే. సో మనం రీసెంట్గా షార్ట్ వీడియోస్ అవి చేసినప్పుడు కొంచెం మంచిగా గ్రో వచ్చింది, తర్వాత డల్ అయిపోయింది వీడియోస్ అయిపోయేసరికి. సో ఇప్పటి నుంచి అలాంటి ప్రాబ్లం అయితే రానివ్వను. గైస్ మన ఛానల్లో అయితే చాలామంది 85% వరకు అయితే 85 to 90% అనుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నారు. సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. సో నేను ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మీ సపోర్టే నాకు ఎప్పుడు కావాలి. ఇప్పుడు మనము ఎంత స్ట్రాంగో మీకు ఒక చిన్న ట్రయల్ వేసి చూపిస్తా. సో దాంతోనే మీకు అర్థమైపోతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం నార్మల్గా అదేందో ఏమో ఇక్కడ స్లోగా వెళ్ళినా నాకు ఎందుకో ఈ స్పీడోమీటర్ ఎక్కువ చూపిస్తుందా అనిపిస్తుంది, బట్ మనం అయితే నార్మల్ స్పీడ్లో వెళ్తాం. 70-18 టచ్ చేసి చూసాం. సో మన వాయిస్ని కూడా బీస్ట్ చేస్తామా మనం అని. సో చలో ఇంకో 85. లో కూడా చూడొచ్చు మన వాయిస్ ఎట్లుందో. సో ఐ హోప్ నాకు తెలిసి అయితే మంచిగా వస్తుంది. కాకపోతే కొంచెం ఫ్లేవర్ మీద కదా గాలి కొద్దిగా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఫ్లేవర్ కాకుండా కిందికి ఉంటే కొంచెం మేబీ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఇప్పుడు కూడా నాకు తెలిసి అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఓన్లీ ఫ్లేవర్ పైకి ఉంది కాబట్టి కొద్దిగా గాలి ఇంకా డబల్ వస్తుంది అంతే. ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ ప్రాపర్గా వస్తాయి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి. సో సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. కీప్ స్మైలింగ్, టాటా, సీ యూ, బాయ్ బాయ్.